సందర్భం ఉంటే మేము కూడా గట్లనే అనుకోవాల్సి వస్తుంది. కానీ అంతిమంగా ఫలితాలు ఎవరికి వచ్చినాయి? జీవో మాకు వచ్చేసింది, జీవో వచ్చేసింది. కానీ ఫలితాల సంగతి ఏంటి? రేవంత్ రెడ్డి ఒక్కడి చేతిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. అదే మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ మాల మంత్రుల మీద ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత మీది కదా. ఒక్క రేవంత్ రెడ్డినే తిడితే ఏం లాభం? మాకు హామీ ఇచ్చింది ఎవరు? అసెంబ్లీలో మాట్లాడింది ఎవరు? నువ్వే చెప్తున్నావు కదా మీకు అనుకూలం అని చెప్పి. మీరే చెప్పింది కదా బ్రదరు, అసెంబ్లీలో ముఖ్యమంత్రి చాలా ముందుగా మాట్లాడిందని చెప్పి. మరి ముందుగా మాట్లాడినోడు వెనకకి ఎందుకు పోయాడు కదా చెప్పండి, అంతే కదా. అప్పుడు మేము అంటున్నది ఏంటంటే ఇప్పుడే చెప్పాను, ఆయన పదవికి కూడా ఎసరు తీసుకొస్తామని చెప్పే అంత శక్తివంతులు వాళ్ళు. ఏది మేము చెప్పినట్టు వినకపోతే, కమిషన్ నిర్ణయం అంతో ఇంతో మాకు అనుకూలంగా రాకపోతే, లేదా వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలు భర్తీ చేయకపోతే, వర్గీకరణ జరగక ముందే మీరు ప్రమోషన్లు ఇవ్వకపోతే, మీ పదవిని కూడా తీసేస్తామనే స్థాయిలో వాళ్ళు హెచ్చరిక చేసే స్థాయిలో వాళ్ళు ఉన్నారు. ఓకే, ముఖ్యమంత్రి మల్లికార్జున ఖర్గే 2-3 సార్లు మందలించినట్టుగా లేదా? ఆయనే చెప్పుకుంటాడు కదా. లేదా కొప్పుల రాజు దీన్ని ప్రభావితం చేయలేదా? ఈ వెంకటస్వామి కొడుకులు లేదా మనుమలు లేదా మల్లుబట్టి విక్రమార్క సంబంధించిన వాళ్ళందరూ కలిసి ఇవన్నీ మల్లుబట్టి విక్రమార్క శాఖలో ఎందుకు ప్రమోషన్లు ఇచ్చారు ఈ 2-3 రోజుల్లో? అంటే కాంగ్రెస్ పార్టీలో మాలలాధిపత్యం ఎక్కువ అనే విషయం నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. దానికి తొలగినట్టు ఉన్నదా లేదా? నేను ఇప్పుడు ఏమన్నా, ఆయన ముఖ్యమంత్రి పదవికి ఆయన పనంగా పెట్టుకోకుండానే మాకు వర్గీకరణ చేసినట్టు చేస్తూనే ప్రయోజనాలు అంది ఇప్పుడు వాళ్ళ కట్టబెట్టిందని చెప్పదలుచుకున్నాం. వాస్తవమా కాదా చెప్పండి మీరే. అదే సమయంలో కొంత మాకు అసంతృప్తి ఉన్నా, కొంత మాకు ఆవేదన ఉన్నా, 30 ఏళ్ల పోరాటానికి తగ్గిన ఫలితం వర్గీకరణ కాబట్టి ఓకే, 1% 1% భవిష్యత్తులో ఎప్పుడైనా మేము మళ్ళా నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది అనే విషయం మాకు తెలుసు. కాకపోతే ఇప్పుడు అవకాశాలన్నీ కోల్పోయి ఇప్పుడు మాకు జీవో వచ్చేసింది. అయినప్పటికీ రాబోయే తరాల కన్నా ఉపయోగపడుతుంది దాని మీద మేము ఖచ్చితంగా వేడుకలు జరుపుకోవాల్సిందే. ప్లీజ్, మేము వేడుకలు జరుపుకోవాల్సింది. వేడుకలు జరుపుకోవాలంటే మేము ఏం చేయాలా? ప్రదర్శన పెడతాం. ఆ ప్రదర్శనే లక్షల డప్పుల ప్రదర్శన ఉంటుంది. లక్షల డప్పుల ప్రదర్శన ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. 30 ఏళ్ల పోరాటం విజయం సాధించినందుకు గుర్తుగా లక్షల డప్పుల ప్రదర్శన ఉంటుంది. ఇప్పుడు మొన్న మా డప్పుల ప్రదర్శనకు పర్మిషన్ ఇవ్వలే. ఎందుకు ఇవ్వలే? అది డిమాండ్ గా ఉన్న రోజుల్లో కాబట్టి, వర్గీకరణ డిమాండ్ ఉన్న రోజుల్లో కాబట్టి, ఆ డిమాండ్ మీద లక్ష డప్పులు వస్తే ఇక్కడ నన్ను అసంతృప్తి లేదా ఏదన్నా రోడ్డు మీదకి వస్తారనే భయంతో గవర్నమెంట్ ఇవ్వలేదు అనుకుందాం. మరి ఇప్పుడు మేము విజయం సాధించినందుకు గుర్తుగానే మేము ప్రదర్శన పెట్టుకుంటాం కదా. రేపు పర్మిషన్ అడుగుతా నేను. లక్షల డప్పులతోటే మా సంతోషాన్ని వ్యక్తం చేస్తాం. 30 ఏళ్ల పాటు విజయం సాధించిందని చెప్పి మేము పర్మిషన్ అడుగుతాం. పర్మిషన్ ఇవ్వాలి మాకు ఈసారి గవర్నమెంట్. ఎప్పుడు పెడదాం అనుకుంటున్నారు? ఖచ్చితంగా ముందు గవర్నమెంట్ దగ్గర మొత్తం డీజీపీని కలుస్తాం, ఇక్కడ ఉండబడే హైదరాబాద్ కమిషనర్ కలుస్తాం. కమిషనర్ కలిసి మాకు హైదరాబాద్ లోనే ఖచ్చితంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లోనే మా ప్రదర్శనకు అవకాశం అని కోరుతాం. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లోనే. ఎందుకు ఇవ్వరు? నిన్న మొన్న మేము అడిగినప్పుడు ట్రాఫిక్ ఇబ్బంది, ఓకే ట్రాఫిక్ ఇబ్బంది, ఆ ఇబ్బంది ఈ ఇబ్బంది అవుతుంది, ఇదంతా చెప్పారు. మరి నిన్న వక్తు చట్టానికి వ్యతిరేకంగా మరి ముస్లింలందరూ ఎక్కడ ప్రదర్శన చేశారు? ముస్లింలందరూ ఎక్కడ దీక్షలు చేశారు? ఎన్ని గంటల పాటు మొత్తం అదైపోయింది. అక్కడ పీసీ అధ్యక్షుడు పాల్గొన్నాడా లేదా? అంటే గవర్నమెంట్ నడుపుతున్న పార్టీ వాళ్ళే అక్కడ మాత్రం ట్యాంక్ బండ్ కాడ మాత్రం ధర్నాలు చేయవచ్చు. ఓకే, ముస్లింలందరినీ అక్కడ కూడగట్టి మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ చేయవచ్చు. మరి అది మాదిగలకు వర్తించదా? రేపు అడుగుతాం, ఖచ్చితంగా అడుగుతాం. అంటే విధ్వంసం జరిగితే మళ్ళీ ప్రాబ్లం కదా. విధ్వంసం ఏమైనా జరిగితే ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది కదా. మాదిగ దండోరా ఎప్పుడన్నా అదే అంతకుముందు చలో మిలియన్ మార్చ్ లాగా ఎప్పుడన్నా విధ్వంసం చేసిన చరిత్ర ఉన్నదా? ఒకసారి గాంధీ భవన్ ఇష్యూ అయింది కదా, గాంధీ భవన్ అప్పుడు తగలబెట్టారు. గాంధీ భవన్ లో నేను హైదరాబాద్ విషయం చెప్తున్నాను. హైదరాబాద్ కు లక్షల మంది వచ్చారు, లక్షల మంది పోయారు. మేము పర్మిషన్ తీసుకొని లక్షల మందితో సభలు పెట్టాము, తిరిగి పంపాము. గానీ ఆ సభలు పెట్టినప్పుడు ప్రదర్శన చేసినప్పుడు ఎప్పుడన్నా ఒక వీసమెత్తు నష్టం 1-2 సార్లు జరిగింది. మీరు అప్పుడు నాకు గుర్తుంది, పరేడ్ గ్రౌండ్స్ లో రాత్రంతా ఇక్కడే ఉండండి, వెళ్ళిపోవద్దని చెప్పిన సందర్భం ఉంది. నేను ఒక మాట జరిగినంత వరకు. నెక్స్ట్ గాంధీ భవన్ తగలబెట్టిన పరిస్థితి గుర్తుపెట్టుకో. డిమాండ్ ఉన్నప్పుడు శాంతియుతంగా ప్రదర్శన చేసిన మాట వాస్తవమే కదా. కానీ శాంతియుతమైన ప్రదర్శన చేసినప్పుడు నిన్న ముస్లింలు వచ్చారు, 2-3 గంటల పాటు ట్యాంక్ బండ్ కూర్చున్నారు. అది నిరసన కాదా? శాంతియుతంగా జరిగిందా లేదా? గట్లనే మేము శాంతియుతంగా జరిగిన సందర్భం 30 ఏళ్ల పాటు ఉన్నది. ఎక్కడన్నా ఉద్దేశమా? గాంధీ భవన్ ఘటన అంటామా? అరే ఆవేదనతో ఉన్న మా పిల్లలు ప్రదర్శన రోజు కాదు కదా. వర్గీకరణ చేస్తామని మోసం చేసిన రోజు సోనియా గాంధీ గారు సభ పెడుతుంటే
మమ్మల్ని మోసం చేసి ఇక్కడ సభ పెడతారా అని చెప్పి ఓ 4-5 పిల్లలు మా పిల్లలు వెళ్ళి గాంధీ భవన్ ఘటన పాల్పడ్డారు. మేము నష్టపోయినాం, అక్కడ మేము నష్టపోయినాం. ఆ తర్వాత ఎక్కడైనా ఇట్లాంటి ఘటనలు జరిగి